చేసేంత తప్పు ఆయన చేయలేదు. వీళ్ళు వైరల్ కోసం వీళ్ళకు వేరే వాళ్ళ మీద నెగిటివిటీ చేయాలని వీళ్ళకు కోరిక. ఈ చిల్లర మల్లర్ గాళ్ళే చేసేది ఇట్లాంటి పనులు. అంటే అన్న ఇప్పుడు ఒక వ్యక్తి ముస్లిం అయినంత మాత్రాన నువ్వు అది తప్పు చేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. సో చాలామంది హిందూస్ కింద పని చేస్తున్నారు, ఆటోలు నడుపుతున్నారు, మళ్ళీ అలాంటి చాలా బిజినెస్లో ఉన్నారు. మరి అలా ఎందుకు కించపరిచి మాట్లాడడం ఒక మతానికి అనేసి నేను అడుగుతున్నాను. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అన్న? ముస్లిమ్స్ హిందూ అనేది ఏం లేదన్న. నువ్వు మనిషివే, మనం మనుషులేమే. ముస్లిమ్స్ మనిషివే, హిందూ మనిషియే. ఇది ఒకళ్ళు కించపరచుకోవడం అనేది, అన్నం తినేవాడు ఏ ఒక్క మనిషి అయినా ఇది కించపరచడాలు చెయ్యరు. ఒక గాడిదన్నా ఉండాలి, గాడిదలోకి పుట్టన్నా ఉండాలి. అంత నీచంగా మాట్లాడారు. హిందూ దేవాలయాల దగ్గర ఒక ముస్లిం వ్యక్తి బన్ అమ్మడమే ఆయన చేసిన తప్పంటారా? అమ్ముకోవచ్చన్న. ఇప్పుడు అక్కడ అమ్మొద్దు, ముస్లిమ్స్ అయినా అమ్మొద్దు, ఇక్కడ హిందూ అయినా అమ్మొద్దు అని రాసి పెట్టలేదు కదా. సో ఆ యాంకర్ ప్రవర్తించిన తీరు అలాగే ఉంది. ఒక ముస్లిం అని చెప్పేసి ఆయన మీద అనుమానం. పెద్ద వాళ్ళని పోయి పట్టుకోండి అన్న, పెద్ద వాళ్ళని పోయి అడగండి. స్వీట్ షాపులు ఉన్నాయి, బిర్యానీ స్టార్ హోటళ్ళు ఉన్నాయి, దమ్ బిర్యానీలు, ఆ బిర్యానీలు అని కల్తీలు జరుగుతున్నాయి. దాని మీద ప్రచారం చేయండి. పబ్లిక్ మెడికల్ షాప్లలో మెడిసిన్స్ లో దానికి చెయ్యండి. పబ్లిక్కి ఉపయోగపడేది చేయండి. పబ్లిక్ పొట్ట మీద కొట్టేది మీద కాదు. పబ్లిక్కి అది చూసిన వీడియో కూడా అరే ఇట్లా ఉంటుందా అన్నట్టు పబ్లిక్కి అర్థం అవ్వాలి. సోషల్ వర్క్ అంటే అది దాని మీద ఫోకస్ చేయండి. ఇది ఒకటి పొట్ట మీద కొట్టడం మీద దాని మీద ఎక్కువ ఫోకస్ చేసుకొని నేను ఏదో సాధించిన అన్నట్టు ఫీల్ అవుతుంటే పబ్లిక్ ఏమనుకోవాలి? ఇప్పుడు నేను ముస్లిమ్స్ అయిన మాత్రాన మీరు ఈ పార్క్ దగ్గర పెట్టుకోగాని నాకు అంటున్నారా? ఎక్కడి నుంచో ఇక్కడ బతకనికి వస్తున్నారు. అందరికీ నువ్వు ఈ క్యాస్ట్ వాడు ఇక్కడ ఉండొద్దు, ఆ క్యాస్ట్ వాడు ఇక్కడ ఉండొద్దు అని అంటలేరు కదా. ఈ కించపరిచే వాళ్ళు మొత్తం దళితుల ముండా కొడుకులే, మంచోళ్ళు ఎవ్వరు చెయ్యరు. సో ఇప్పుడు ఆ వ్యక్తికి ఎవరైతే ఉన్నారో, సో నిందలు పడిన వ్యక్తి, సో చాలామంది మద్దతు తెలుపుతున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారన్న? లైఫ్ మీద కొట్టిరన్న, ఆయన బతుకు మీద కొట్టిర్రు. చూస్తున్నారు ఇప్పుడు ఆయన బతుకు మీద కొట్టిర్రు. ఇప్పుడు ఎవరైతే బేరం ఉంటుందో అది దేవుడితో సమానం అన్నట్టు చేసుకుంటాడు బేరం. చిన్నపాటి బేరం అయినా పెద్దదైనా సరే. ఇప్పుడు అది లేకుండా సోషల్ మీడియాలో ఇంత వైరల్ చేసి ఆయన కోవాబన్ కల్తీ అమ్ముతున్నాడు అని పిల్లలకి తినిపియద్దు అని అంటే ఆయన ఏడబెట్టినా నడవదు. ఇప్పుడు ఆయన పొట్ట మీద ఆయన ఫ్యామిలీ మీద కొట్టినట్టే కదా. ఇప్పుడు ఏం మంచి పని చేసిర్రు చెప్పనా? ఆయన ఏం తప్పు చేసిండు? అంతా పురుగులు పడింది ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయి, పోయి యాక్షన్ తీసుకున్నట్టు చెయ్యి. అట్లా చేయకుండాను ఏం పడితే అది బ్లేమ్ మనిషికి చేసి మనిషి పొట్ట మీద కొడితే నీకు వచ్చింది ఏందన్నా చెప్పు. చూస్తుంటే అదే వీడియోలో చూసుకుంటే హిందువులంతా పిచ్చోళ్ళ, హిందువులు పిచ్చోళ్ళు కాబట్టి ఇలా చేస్తున్నారా, తింటున్నారా అని చెప్పేసి అలా చేయడము ఏ మేర కరెక్ట్ అనుకోవచ్చు? ఈ హిందువులు ముస్లిమ్స్ అనే ఒక పదం ఉంది కదా, ఫస్ట్ ఇది రావద్దు. ఎందుకంటే హిందువులు ఏమో పెద్ద దయ్యాలు భూతాలు కావు, ముస్లిమ్స్ ఏం దయ్యాలు భూతాలు కావు, అందరు మనుషులమే. ఇది ఫస్ట్ ఇది జ్ఞానంలో మంచిగా మైండ్లో పెట్టుకోవాలి. ప్రతి మనిషి మైండ్లో పెట్టుకోవాలి. ముస్లిమ్స్ అయితే ఏంది, హిందువులు అయితే ఏంది, జనం కాదా, మనుషులు కారా? ఎందుకు వేరేగా ఎందుకు చూస్తున్నారు? వాడు ఏ మతం అయితే మీకు వచ్చింది ఏంది, పోయేది ఏంది? మీ ఆస్తి అడుగుతున్నాడా, లేకపోతే మీ దాంట్లో ఏమన్నా వాట అడుగుతున్నాడా? వాడు హిందూ అయితే అరే దోచుకుంటాడు రా మొత్తం వచ్చి అని వీడు అనుకోనీకి, అరే వాడు ముస్లిం రా వాడు వచ్చి మొత్తం దోచుకుంటాడేమో అని భయపడనీకి. దేనికి భయం? నీ కష్టాజీతం నీకు, మా కష్టాజీతం మాకు. నీ నిజాయితీ నీకు, నా నిజాయితీ నాకు. నీ నిజాయితీ మీద కించపరిచే హక్కు నాకు లేదు, నా నిజాయితీ మీద కించపరిచే హక్కు నీకు లేదు. ఇది ఎవరు చేస్తారు? ఇది చిల్లర మల్లర్ గాళ్ళు చేసేది. ఇది చిల్లర మల్లర్ గాళ్ళు చేసి పెద్ద వాళ్ళ దగ్గరికి కాడి నుంచి సపోర్ట్ తీసుకొని చేస్తుంటారు ఇలాంటి వైరళ్ళు. నేను ఒకటి చెప్తున్నా అన్న, మనిషి అన్నవాడు ఒకళ్ళ వ్యక్తిగతాన్ని కించపరచాడు. ఫైనల్ ఇదే. ఇక థ్యాంక్ యూ అన్న.